హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సుగేష్ పాల్. ఈరోజు మన క్లాసు భాషా భాగాలు. మనకి టెట్‌లో గాని, డీఎస్సీలో గాని కంపల్సరీగా భాషా భాగాల మీద మనకి ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. అదీ గాక ఒక తెలుగువారిగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, మన భాషలో ఏ ఏ భాగాలుంటాయి. తెలుగువారమైనటువంటి మనము వీటి మీద అవగాహన లేకపోతే అది అస్సలు బాగోదు. కాబట్టి ఈ భాషా భాగాలంటే ఏంది? ఆ భాషా భాగాలను ఈరోజు మనం ఒక స్టోరీ రూపంలో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చాడు. సంతోషు, శ్యామల జంతు ప్రదర్శనశాలకు వెళ్లారు. వారు అక్కడ క్రూరమృగాలైన సింహము, పులి, పొడవైన దంతాలు కలిగిన ఏనుగును చూశారు. శ్యామల సంతోషాన్ని ఆపుకోలేక, అబ్బో! ఎంత పెద్ద జంతువులో అని ఆశ్చర్యపోయింది. పచ్చని రామచిలుకలు, అందమైన నెమళ్లను చూశారు. తరువాత అక్కడ ఉన్న దుకాణంలోకి వెళ్లి తినుబండారాలను తిన్నారు. "ఓ సంతోష్, ఇటువైపు చూడు, అవి ఎంత బాగున్నాయో" అని కౌజు పిట్టలను శ్యామల సంతోష్‌కి చూపించింది. ప్రదర్శనశాలలో ఉన్న ఒక లేడీ కాలికి గాయం కాగా, దానిని చూసి సంతోష్, అయ్యయ్యో! లేడీ కాలి నుండి రక్తం కారుతుందని సానుభూతిని వ్యక్తం చేశాడు. చూడండి, ఈ యొక్క స్టోరీలో మన భాష యందు ఉపయోగించేటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గూడా మనం ఈ స్టోరీ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు గాని గమనించినట్లయితే చూడండి. సంతోషు, శ్యామల. సంతోషు, శ్యామల వీటినేమంటారు? పేర్లు గదా! కాబట్టి వీటినేమంటామంటే మనం నామవాచకాలు అని అంటాం. పేర్లను తెలియజేసేటువంటి పదాలనే నామవాచకాలు అంటారు. అక్కడ చూడండి, జంతు ప్రదర్శనకు వెళ్లారు. వెళ్ళడం అంటే ఏంటి? ఒక పని జరిగిందని. అంటే ఇక్కడ క్రియ. అలాగే చూడండి, వారు అక్కడ క్రూరమృగాలైన సింహము, పులి, పొడవైన దంతాలు కలిగిన ఏనుగును చూశారు. వారు అనేది సర్వనామం. అంటే పేర్లకు బదులుగా ఉపయోగించేటువంటి పదాలను ఏమంటాం? సర్వనామాలు అంటాం. అలాగే చూడండి, అక్కడ ఇది కూడా సర్వనామమే. క్రూర మృగాలను క్రూరాలంటే ఏంటి? విశేషణాలు. ఒక నామవాచకంలో ఉన్నటువంటి లేకపోతే సర్వనామాలో ఉన్నటువంటి స్వభావాన్ని తెలియజేసేటువంటి మనం ఏమంటామంటే విశేషణాలు అంటాం. అలాగే చూడండి, సింహము, పులి ఇవి గూడా పేర్లే. అంటే మనుషుల పేర్లు గావచ్చు, వస్తువుల పేర్లు గావచ్చు, జంతువుల పేర్లు గావచ్చు, ప్రదేశాల పేర్లు గావచ్చు, వేటినైనా గూడా పేర్లను తెలియజేసే పదాలను ఏమంటామంటే మనం నామవాచకాలు అంటాం. అలాగే ఇక్కడ చూడండి, శ్యామల సంతోషాన్ని ఆపుకోలేక, అబ్బో! ఎంత పెద్ద జంతువులో, అబ్బో! ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ లింగ, వచన, విభక్తులు లేనటువంటి వాటిని మనం ఏమంటామంటే అవ్యయాలు అంటాం. ఇవి మన భాషా భాగాల్లో అవ్యయాలు గూడా ఒక పార్ట్ అన్నమాట. కాబట్టి అది ఏ లింగమో మనం చెప్పలేం. ఏ వచనమో చెప్పలేం. ఏ విభక్తిలో ఉందో చెప్పలేం. అటువంటి పదాలను మనం ఏమంటాం? అవ్యయాలు అంటాం. గుర్తుంచుకోండి. అలాగే చూడండి, పచ్చని రామచిలుకలు, అందమైన నెమళ్ళను చూశారు. పచ్చని రామచిలుక విశేషణం. అందం అంటే విశేషణం. చూడండి, తర్వాత అక్కడ ఉన్న దుకాణంలోకి వెళ్లి తినుబండారాలు తిన్నారు. తిన్నారంటే ఏంటి? క్రియ, పని జరిగింది. "ఓ సంతోష్, ఇటువైపు చూడు. ఓ సంతోష్" అవ్యయం. అలాగే ఎంత బాగున్నాయో అవ్యయం. అని కౌజు పిట్టలను శ్యామల, సంతోష్‌కి చూసింది. కౌజు పిట్ట అంటే నామవాచకం. అంటే పక్షుల పేర్లు. శ్యామల, సంతోష్ మనుషుల పేర్లు. అలాగే చూపించింది అనేదేంటి? క్రియ. ప్రదర్శనశాలలో ఉన్న ఒక లేడీ కాలికి గాయం తగిలింది. లేడీ అంటే ఏంటి? జింక. కాబట్టి అది జంతువు. దాని పేరది. అలాగే దానిని చూసి సంతోష్, అయ్యయ్యో! అయ్యయ్యో! బాధను వ్యక్తం చేశాడు. కానీ అదేంటి? అవ్యయం. ఏ వచనమో చెప్పలేం. ఏ విభక్తో చెప్పలేం. లేడీ కాలి నుండి రక్తం కారుతుందని సానుభూతిని వ్యక్తం చేశాడు. వ్యక్తం చేసాడు అనేది ఏంటిది? క్రియ. కాబట్టి ఈ చిన్న స్టోరీ ద్వారా మనం ఈ యొక్క భాషా భాగాల్ని చాలా నీట్‌గా మనం గుర్తుంచుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, నామవాచకం అంటే ఏంటి? పేర్లను తెలియజేసేటువంటిది.
నామవాచకం అంటే ఏంటి? పేర్లను తెలియజేసేటువంటి పదాలన్నమాట. పేర్లను తెలియజేయు పదాలు. అలాగే సర్వనామం అంటే ఏంటి? పేర్లకు బదులుగా వాడబడేటువంటివి. పేర్లకు బదులుగా వాడబడేటువంటివి. అంటే ఉదాహరణకి అతడు, ఓకే. ఆమె, వారు, అవి, ఇవి మొదలైనటువంటివి. అలాగే క్రియ అంటే ఏమిటి? పని. క్రియ అంటే ఏంటి? పని. కాబట్టి తిన్నాడు, వచ్చాడు, ఇవన్నీ గూడా ఏంటి? క్రియలన్నమాట. అలాగే విశేషణం అంటే ఏంటి? విశేషణం అంటే నామవాచకము సర్వనామంలో ఉన్నటువంటి గుణాన్ని తెలియజేస్తుందన్నమాట. గుణం. గుణం అంటే ఏంటి? నామవాచకంలో ఉన్నటువంటి సర్వనామాల్లో ఉన్నటువంటి గుణాలన్నమాట. అంటే తెల్లని, పొట్టి, లావు మొదలైనటువంటివన్నమాట. కాబట్టి ఇక్కడ మనం పేర్లకు పేర్లలో ఉన్నటువంటివి, అలాగే నామవాచకంలో ఉన్నటువంటి గుణాల్ని తెలియజేసేటువంటిదే మనం విశేషణం అంటాం. అలాగే అవ్యయం అంటే లింగ, వచన, విభక్తులు శూన్యమైనటువంటివి. లింగ, వచన, విభక్తులు శూన్యమన్నమాట. కాబట్టి అందులో ఏ లింగమో చెప్పలేం, ఏ విభక్తో చెప్పలేం. ఇటువంటి పదాలను మనం ఏమంటామంటే అవ్యయాలు అంటామన్నమాట. కాబట్టి నామవాచకం అంటే పేర్లను తెలియజేసేటువంటివి. సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడబడేటువంటివి. క్రియ అంటే పనిని తెలియజేసేటువంటిది. విశేషణం అంటే నామవాచకము, సర్వనామంలో ఉన్నటువంటి గుణాలను తెలియజేసేటువంటిది. అదే తెల్లని, పచ్చని, ఎర్రని, పొట్టి, పొడవు, ఓకే. లావు ఇటువంటి వాటన్నిటిని కూడా ఏమంటాం? విశేషణాలంటాం. అలాగే అవ్యయము. లింగ, వచన విభక్తులు లేనటువంటివి. ఆహా! అయ్యో! ఓహో! ఆశ్చర్యార్థకాలన్నీ గూడా మనకేమవుతాయంటే అవ్యయాలవుతాయి. వీటిని మనం ఆంగ్లంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని గూడా అంటాం. ఆంగ్లంలో ఏమంటాం? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నౌను, ప్రనౌను, యాడ్జెక్టివ్, వెర్బు ఉన్నాయి గదా! వీటిని మనం తెలుగులో ఏమని పిలుస్తామంటే భాషా భాగాలు. భాషా భాగాలంటే ఏం లేదు. భాష యందు ఉపయోగించేటువంటి భాగాలనే భాషా భాగాలంటారు. కాబట్టి మన తెలుగు భాష అంతా గూడా ఈ యొక్క 5 భాషా భాగాల మీదే ఆధారపడి ఉంది. ఈ భాషా భాగాలు లేకుండా అసలు మనకి తెలుగు లాంగ్వేజే లేదు. కాబట్టి ఒక తెలుగు వారిగా మనం ఈ భాషా భాగాల మీద మనం అవగాహన కలిగి ఉండాలి. దాంతో పాటు టెట్, డిఎస్సిలో కంపల్సరీగా మనకి ఈ యొక్క భాషా భాగాల మీద ప్రశ్నలనేటువంటివి వస్తూ ఉంటాయి కాబట్టి వీటి మీద గూడా మనం ఒక కన్నేసి ఉంచాలి. ఓకే. ఈ క్లాసు మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. అలాగే టెట్, డిఎస్సికి సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు, అలాగే ఏపీలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులకు అవసరమైనటువంటి ప్రతి లెసన్స్ గూడా తెలుగు లెసన్స్ అన్నీ గూడా నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మీరందరూ గూడా మీ ప్రిపరేషన్‌తో పాటు ఇలాంటి యూట్యూబ్‌లో వస్తున్నటువంటి ఇలాంటి వీడియోలన్నీ గూడా ఉపయోగించుకుంటూ మీ డీఎస్సీకి, టెట్‌కి అవసరమైనటువంటి సబ్జెక్ట్ నేర్చుకుంటారని ఆశిస్తూ మరొక వీడియోలో ఒక కొత్త టాపిక్‌తో మరలా మనం కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. మీ సుకేష్ పాల్.